30,000 ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులతో సమానంగా అన్ని రకాల ఫేవర్ అందిస్తున్న గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమల్గూడలో ఇందిరా పార్క్ దౌడ్నా చౌక్ లో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గ్రామీణ బ్యాంకులన్నీ కలిసి జాతీయ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, పార్లమెంటు కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని ఆయన విన్నవించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, గ్రామీణ బ్యాంకుపై నియంతృత్వ పెత్తన సాగిస్తున్న వాణిజ్య బ్యాంకులతో యాజమాన్యం నుండి విముక్తి కలిగించాలని ఆయన ప్రభుత్వానికి విన్నవించారు. గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఏఆర్ఆర్బిఏ పిలుపు మేరకు అన్ని రాష్ట్రాల్లో ఇవాళ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. గ్రామీణ బ్యాంకులో పనిచేసే ఉద్యోగులు, అధికారులు, తాత్కాలిక సిబ్బంది, రిటైర్డ్ అందరూ కూడా కలిసి ప్రధానంగా మొట్టమొదటిగా డిమాండ్ చేస్తుంది గ్రామీణ బ్యాంకులు అన్నింటినీ కూడా కలిపి ఇవాళ జాతీయ గ్రామీణ బ్యాంకును ఏర్పాటు చేయాలి. ఆ రకంగానే దీన్ని బలోపేతం చేయాలి. 40 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు ఈ బ్యాంకుల కింద. కాబట్టి వాళ్ళ సేవలు ఇంకా మెరుగు చేయడానికి వెంటనే 30,000 ఖాళీలు ఉన్నాయి ఈ బ్యాంకుల్లో. వాటిని వెంటనే భర్తీ చేయాలి. సుమారు 15,000 మంది తాత్కాలిక సిబ్బంది ఏండ్ల తరబడి పనిచేస్తున్నారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి. ఇవన్నీ కూడా బ్యాంకుల బలోపేతానికి పనికొచ్చేటువంటి డిమాండ్లు. అలాగే ఈ బ్యాంకుల పైన స్పాన్సర్ బ్యాంకుల యాజమాన్యాలు ఉన్నాయి, వాళ్ళు పెత్తందారితనం చెలాయిస్తూ ఉన్నారు. ఆ స్పాన్సర్ బ్యాంకుల నుంచి వీటిని విముక్తం చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగించాలన్నటువంటి డిమాండ్తోని ఈ బ్యాంకులకు, ఉద్యోగులకు అందరికీ కూడా వాణిజ్య బ్యాంకులతో ఉద్యోగులతో ఎటువంటి వ్యత్యాసం, వివక్ష లేకుండా సమానమైనటువంటి అలవెన్సెస్, సర్వీస్ రూల్స్, ప్రమోషన్స్ రూల్స్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, ట్రిబ్యునల్ అవార్డు ఉంది. వాటికి అనుగుణంగా అన్ని రకాల సమాన సదుపాయాలు కల్పించినట్టయితే ఇవి ఇంకా మరింతగా దేశంలో ఉన్న 40 కోట్ల ఖాతాదారులకు, ఇప్పటికే ఉన్నటువంటి ఖాతాదారులకు మెరుగైన సేవలు, రైతాంగాన్ని ముందుకు తీసుకుపోయేటువంటిది, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడే విధంగా గ్రామీణ బ్యాంకులు అభివృద్ధి చెందాలని మేము డిమాండ్ మీద చేస్తూ ఉన్నాం. ఈ నెల 23న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నాం. వచ్చే నెల 27, 28లో 2 రోజుల సమ్మెకు కూడా ఇదే డిమాండ్లపై కొనసాగిస్తూ ఉన్నాం. నా పేరు ఎస్ వెంకటేశ్వర రెడ్డి, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. దేశవ్యాప్తంగా 22,500 శాఖలు ఉన్నాయి, 1,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందరూ కూడా దీంట్లో సమ్మెలో పాల్గొంటారు. 22,500 శాఖలు కూడా మూసివేసి కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేయబోతున్నాం. మా డిమాండ్